సార్ చేసాం సార్. నాకు ఆన్సర్ చెప్పగలరండి? కెన్ యూ టెల్ మీ ద ఆన్సర్? P of A by C వాల్యూ ఎంత అండి? 26/49 వచ్చింది. 26/49. 6/49. Why only 20 members? What happened to others? Next, P of B by A value entandi? What is P of B by A? What is P of B by A? P of A intersection B by P of B. The value entandi? Very good. But the value enta? Can I see the screen? Sir. Okay. సార్ నేను చెప్పింది లేదు ఏఆర్బి సార్ నేను చెప్పింది. ఏఆర్బి అని ఇంకో ప్రాబ్లం వచ్చారు సార్, దానికి ఆన్సర్ సార్ నేను చెప్పింది. ఓకే. నిన్న ఐ థింక్ దీనికి అనుకుంటాను మీరు చెప్పింది. 3 హార్సెస్ 3. ఓకే, బిఆర్సి చేసాము, తర్వాత ఏఆర్బి కనుక్కోమన్నాను, తర్వాత ఏఆర్సి కనుక్కోమని చెప్పాను అన్నా. దాని ఏఆర్బికి వాల్యూ ఎంతండి? 26/49. ఓకే, ఏఆర్సికి 27/40. ఓకే. వాట్ అబౌట్ దిస్ వన్? ఈ వాల్యూస్ కనుక్కోమని చెప్పాను మీకు. ఈ వాల్యూస్ కనుక్కోమని చెప్పాను కానీ అన్న. ఈ వాల్యూ మనం చేసాం అనుకున్నాం అండి. P of A by B is equals to 0.451. 0.451 చేసామా నిన్న? ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. ద నెక్స్ట్ వాల్యూ కూడా కనుక్కోమని చెప్పండి. ఎంత అండి దాని నెక్స్ట్ వాల్యూ? ప్రస్తుతానికి. తర్వాత A by C వాల్యూ ఎంత అండి? A by C వాల్యూ ఎంత? చేయలేదా? B by A, V by A value. P of B by A value. Good. Sigma. $0.63 sir. 0.636. 0.636, sir? Yes, sir. What about the next one? P of B by C? 0.75. 0.75. Very good. Next one? 0, sir. P of C by A 0, na? What about P of C by B? 0.38, sir. 0.38. 387. 387. Okay. So go for the next one. Next problem, important problem andi. Okasari chadavandi. In 3 boxes there are capacitors as shown in the table. Table pakka page lo ichunadandi. Okay na? An experiment consists of
randomly selecting a box, assuming each box has same likelihood of selection, and then selecting a capacitor from the chosen box. What is the probability of selecting a 0.01 microfarad capacitor given that box is two selected? Second one also, if a 0.01 microfarad capacitor is selected, what is the probability it comes from the box 3? ఒకసారి ఇక్కడ చూడన్నా, సేమ్ లైక్లీహుడ్ ఇక్కడ చూడమ్మా, లైక్లీహుడ్ అన్నాడండి ఇక్కడ. ఓకే, సేమ్ లైక్లీహుడ్ అంటే ఒకేలాగా ఉన్నాయి అని అర్థం అండి. ఒకసారి మీరు ఆ టేబుల్ చూడండి, ఆ టేబుల్ అండ్ కాలమ్ చూడండి. 0.01 మైక్రోఫారడ్, 0.1 మైక్రోఫారడ్, 1 మైక్రోఫారడ్. బాక్స్ నెంబర్ 1లో 20 ఉన్నాయి, బాక్స్ నెంబర్ 2లో 95 ఉన్నాయి, బాక్స్ నెంబర్ 3లో 25 ఉన్నాయి. 0.01 మైక్రోఫారడ్స్ అనేవి. ఓవరాల్గా టోటల్గా 140 కెపాసిటర్స్ ఉన్నాయి. అలాగే 0.1 మైక్రోఫారడ్ వచ్చేసి 55 ఇన్ బాక్స్ నెంబర్ 1, 35 ఇన్ బాక్స్ నెంబర్ 2, 75 ఇన్ బాక్స్ నెంబర్ 3. దట్ ఈస్ టోటల్గా 165. 1 మైక్రోఫారడ్ అనేవి 70 in box number 1, 80 in box number 2, 145 in box number 3. Complete గా వచ్చేసి టోటల్ గా 295 ఉన్నాయి. సో దే హావ్ గివెన్ ద సబ్ టోటల్ ఆల్సో. ఫస్ట్ బాక్స్ లో 145 కెపాసిటర్స్ ఉన్నాయి, సెకండ్ బాక్స్ లో 210 కెపాసిటర్స్ ఉన్నాయి, థర్డ్ బాక్స్ లో 245 కెపాసిటర్స్ ఉన్నాయి. ఓవరాల్ గా అన్ని బాక్సులు కలిపి 600 కెపాసిటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడన్నా, ప్రాబబిలిటీ ఆఫ్ ఎ బాక్స్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ. ఒక బాక్స్ సెలెక్ట్ చేసేదానికి ఎంత ఛాన్స్ ఉంది? P(1) ఈజ్ ఈక్వల్స్ టు P(2) ఈజ్ ఈక్వల్స్ టు P(3). ఈ మూడింట్లో ఏదైనా ఒక బాక్స్ని సెలెక్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 1 కాబట్టి 1/3. సిన్స్ ఈచ్ బాక్స్ హ్యాస్ సేమ్ లైక్లీహుడ్, అంటే ఒకటే విధంగా ఉన్నాయి కాబట్టి 3 వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి, సో ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ బాక్స్ ఈజ్ 1/3. సో గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఫస్ట్ వన్ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ 0.01 మైక్రోఫారడ్ కెపాసిటర్ when box 2 is selected. సో when box 2 is selected, ఇక్కడ చూడండి, బాక్స్ 2 అయి ఉండాలి. కండిషన్ చూడండి, బాక్స్ 2 సెలెక్ట్ అయి ఉండాలి అండ్ అది కూడా 0.01 మైక్రోఫారడ్ అయి ఉండాలి. సో P of 0.01 by 2, that means 0.0 95 0.01 microfarad capacitors, and the total number of capacitors present in box 2 is 210. That is P of 0.01 microfarad ఎన్ని ఉన్నాయండి? 95 ఉన్నాయి. టోటల్ బాక్స్ 2లో టోటల్ నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఎన్ని ఉన్నాయి? 210 ఉన్నాయి. ఓకేనా? సో సెకండ్ వన్ చూడండి, ప్రాబబిలిటీ దట్ a 0.01 microfarad capacitor came from box 3. So here P of 3/0.01. so third box నుంచి 0.01 మైక్రోఫారడ్ కెపాసిటర్ వచ్చేదానికి ఛాన్స్ ఎంత? దట్ ఈస్ కండిషన్ తీసుకున్నాం మనం ఇక్కడ, కండిషనల్ ప్రాబబిలిటీ తీసుకున్నాం. P of A/B, that is 0.01 by box number 3 into P of 3 by P of 0.01. ఇక్కడ ప్రీవియస్ దానికి దీనికి చూడండి అన్న, ప్రాబబిలిటీ దట్ మైక్రోఫారడ్ 0.01 మైక్రోఫారడ్ కెపాసిటర్ కేమ్ ఫ్రమ్ బాక్స్ 3. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఓకే చూడండి, ఇక్కడ ఖచ్చితంగా సెకండ్ అని ఇచ్చాడండి. సెకండ్ దాంట్లో నుంచి సెలెక్టింగ్ అన్నాడండి. ఇక్కడ
ఇక్కడ సెలెక్టింగ్ అనే పదం రాలేదండి. కాబట్టి ఈ మూడిట్లో ఆర్ ఈ 1, 2, 3లో P(1) కావచ్చు, P(2) కావచ్చు, P(3) కావచ్చు. ఈ మూడింట్లో ఏదైనా ఒకటి అయి ఉండొచ్చు. అయితే అది థర్డ్ అయ్యేదానికి ఛాన్స్ ఎంత అని అడుగుతున్నానండి. రిపీట్. ఫస్ట్ దాంట్లో కంపల్సరీగా చెప్పాడండి, సెలెక్టింగ్ 0.1 మైక్రోఫారడ్ ఓకే ఫ్రమ్ బాక్స్ 2 ఈజ్ సెలెక్టెడ్. ఇక్కడ బాక్స్ 2ని కరెక్ట్గా మెన్షన్ చేశాడు. కానీ ఇక్కడ ఈ సెకండ్ క్వశ్చన్లో బాక్స్ని మెన్షన్ చేయలేదు. కాబట్టి బాక్స్ 3 అయ్యేదానికి ఛాన్స్ ఎంత ఉంది అని అడిగాడండి. సో P(0.01 మైక్రోఫారడ్ ఫ్రమ్ బాక్స్ 3 ఇంటూ P(3) బై P(0.01 ఫ్రమ్ బాక్స్ 1 ఇంటూ P(1) ప్లస్ P(0.01/2 ఇంటూ P(2) ప్లస్ P(0.01/3 ఇంటూ P(3). సో ఇక్కడ చూడండి, దీని వాల్యూ కనుక్కున్నాండి. P(0.01/1) వాల్యూ ఎంత అండి? సో ఫస్ట్ బాక్స్లో 0.1 మైక్రోఫారడ్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. సో ఓవరాల్గా ఎన్ని కెపాసిటర్స్ ఉన్నాయి? 145 ఉన్నాయి. దేర్ఫోర్ P(0.01/1) ఈజ్ ఈక్వల్స్ టు 20/145. ఓకే. అలాగే P(0.01/3) 0.01/3. సో 0.01 ఎంత ఉన్నాయండి? 25 ఉన్నాయి బై 245. ఓకేనా? అలాగే ఇక్కడ రాయలేదండి, మెన్షన్ చేయలేదు. ఐ విల్ జస్ట్ టైప్ ఇట్ నౌ. P(0.01/2) is equal to ఎంత అండి వాల్యూ? P(0.01/2). సో సెకండ్ బాక్స్లో 0.01 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ ఎన్ని ఉన్నాయి? 95. సో 95 బై టోటల్ కెపాసిటర్స్ 210. ఓకే. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ అన్న 20/0.01/3 అది 25 నాన్న. జస్ట్ మేక్ ఇట్ ఏ చేంజ్. 25/245 into 1/3. P(3) is nothing but 1/3 into 20/145 into 1/3 plus 95/210 into 1/3 plus 25/245 into 1/3. ఇక్కడ 24 రాశారండి. మేక్ ఇట్ యాస్ 25. చిన్న ప్రాబ్లం వచ్చిందంటే 25. ఓకే. వాట్ ఈస్ ద క్యాలిక్యులేషన్? వాట్ ఈస్ ద వాల్యూ? ఆర్ యు దేర్? అమరావతి ఉన్నారండి? అమరావతి ఉన్నారా? క్యాలిక్యులేట్ చేసి దాని వాల్యూ చెప్పండి అయినా. క్యాలిక్యులేట్ చేసి దాని వాల్యూ చెప్పండి. 0.141. Okay, good. What about others? కంప్లీట్ చేస్తారండి? కంప్లీట్ చేశారా? మీరు కంప్లీట్ చేశారంటే ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. అమ్మా అనిల్ అయిందండి? అమ్మా ఓకే, వెరీ గుడ్. కెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం? ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడన్నా.
ఏ మ్యాన్ ఈజ్ నోన్ టు స్పీక్ ట్రూత్ 2 out of 3 times. అంటే 3 సార్లు ప్రశ్నిస్తే 2 సార్లు నిజం చెప్తాడండి. He throws a die and reports that it is a 1. Find the probability that it is actually 1. 3 ప్రశ్నలు అడిగితే 2 ప్రశ్నలకి సమాధానం చెప్తాడండి కరెక్ట్గా. అయితే అదే మనిషి ఒక డై త్రో చేస్తే అతను చెప్పిన సమాధానం 1. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పాలండి. ఓకేనా? సో లెట్స్ please mute your mic, whoever it is. Please mute your mic, whoever it is. Please mute your mic. Mic ni mute lo pettandi. Ganga I know that you people are very good singers. Please don't disturb the class. Okay, చూడండి అక్కడ. A man is known to speak truth 2 out of 3 times. 3 సార్లు కనుక ట్రయల్ చేస్తే 2 సార్లు నిజం చెప్తాడు. సో he throws a dice and reports that it is a 1. ఒక డై వేసినప్పుడు అతను చెప్పే వాల్యూ 1. ఫైండ్ ద ప్రాబిలిటీ that it is actually 1. అతను చెప్పింది కరెక్టా కాదా అని కనుక్కోమన్నాడు. లెట్ ఏ బి ద ఈవెంట్ దట్ 1 అక్కర్స్ వెన్ డైస్ ఈస్ థ్రోన్. ఏ అనే దాన్ని ఒక ఈవెంట్గా తీసుకున్నాడు. అండ్ డై వేసినప్పుడు ఆ ఈవెంట్కి వచ్చే అవుట్పుట్ ఏంటంటే 1. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ ఈస్ P of A is equals to 1/6. వై? బికాస్ ఒక డై కనుక త్రో చేస్తే మనకు వచ్చే అవుట్కమ్స్ అనేవి 6 ఉంటాయి కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్ వాల్యూ ఎంత ఇక్కడ 1 కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6. Therefore P of probability of A is equals to 1/6. Probability that A is not happened, that is 1 అనేది జరగకుండా ఉండేదానికి ప్రాబిలిటీ ఎంత అంటే దాన్ని P of A కాంప్లిమెంట్తో నోటేట్ చేశారండి. హియర్ P of A కాంప్లిమెంట్తో నోటేట్ చేశారు. సో P of A కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - 1/6. అంటే ఇది అతను చెప్పింది ట్రూత్, ఇది అతను చెప్పింది ఫాల్స్. దట్ మీన్స్ 5/6% అనేది ఫాల్స్ అవుతుంది. లెట్ E be the event that man reports it is 1. Since the man speaks truth 2 out of 3 times, so P of E by A is equals to 2/3. మనకు కావాల్సింది ఏంటి? అతని దగ్గర నుంచి ట్రూత్ రాబట్టాలి. కాబట్టి ట్రూత్ రాబట్టడానికి ఒక ఈక్వేషన్ ఎలా రాస్తున్నామంటే ప్రాబిలిటీ ఆఫ్ E by A, ట్రూత్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, దట్ ఈస్ 2/3. P of E by A complement equals to 1 - 2/3, that is 1/3. Therefore the probability that it is actually 1 is, from Bayes theorem manaku A probability of A by B తీసుకోవాలండి. కండిషనల్ థియరం తీసుకోవాలి. probability of A by B is equals to P of A by B A by E into P of A by P of A by E into P of A plus P of A by E complement into P of A complement. So values ఏంటండి? 2/15 2/18 by 5/18 plus 2/18. Its value is 0.041 by 0.3888 and its value is 0.2855. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు. I'll give you a 4 minutes time. So ఈ 4 minutes time లో ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పండి.
ఆన్సర్ ఎంత అండి? I didn't get your answer. 0.141. Very good. Super. Okay, good. Very fast, huh? Okay. .8, 0.28. Check number. Razak, is it 0.28 or 2.8? Sir, check చేసుకోండి. మీరందరూ పాతానికి వాల్యూ ఇస్తున్నారు. 0.285. ఓకే ఓకే. సాత్విక్ ఓకే. Go for the next problem. In a bolt factory, machine A, B, and C manufactured 25%, 35%, 40% of the total. Their output 5%, 4%, and 2% are defective bolts. A bolt is drawn at a random from the produced and is found defective. What is the probability that it was manufactured by machine A, machine B, or machine C? చూడండి, ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. లెట్ ఇట్ బి A, B, C అనే 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. A అనేది 25% ఆఫ్ ది వర్క్ పర్ డే కంప్లీట్ చేస్తుంది. B అనేది 35% కంప్లీట్ చేస్తుంది. C అనేది 40% కంప్లీట్ చేస్తుంది. సో ఈ టోటల్ అవుట్పుట్లో 5% ఫ్రమ్ మెషిన్ A, 4% ఫ్రమ్ మెషిన్ B అండ్ 2% ఫ్రమ్ మెషిన్ A ఆర్ డిఫెక్టివ్. అవి ప్రొడ్యూస్ చేసిన 40%లో 2% డిఫెక్టివ్, 35%లో 4% డిఫెక్టివ్, 25%లో 5% డిఫెక్టివ్గా ఎంచబడ్డాయి. ఒక బోల్ట్ని కనుక డ్రా చేస్తే, అంటే ఏ బోల్ట్ ఈజ్ డ్రాన్ ర్యాండమ్లీ ఫ్రమ్ ద ప్రొడ్యూస్డ్, కంప్లీటెడ్ ఏలో ప్రొడ్యూస్ అయిన బోల్ట్స్లోంచి ఒక బోల్ట్ని కనుక తీస్తే అది డిఫెక్టివ్ అయ్యేదానికి ఛాన్స్ ఎంత? తీసిన బోల్ట్ డిఫెక్టివ్ అయితే ఆ బోల్ట్ అనేది, సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై మెషిన్ ఏ. మెషిన్ ఏ తయారు చేసిన డిఫెక్టివ్ బోల్ట్స్లో నుంచి ఉందా, లేదా మెషిన్ బిలో నుంచి అది డిఫెక్టివా, లేదా మెషిన్ సిలో నుంచి అది డిఫెక్టివా అనేది ఐడెంటిఫై చేయమన్నాడండి. ఓకే, సో సీ హియర్. సో వాట్ ఈస్ ద టోటల్ ప్రాబిలిటీ? What is the maximum value of probability? Maximum value of probability. What is the maximum value of probability? 1 sir. మిమ్మల్ని ఓకే 1 ఇక్కడ చూడండి. ఇక్కడ ఓకే, జాగ్రత్త చూడండి. 25%, 35%, 40% మొత్తంగా కలిపి చూసారనుకోండి. 25 plus 35 60, 60 plus 40 is equals to 100. 100 by 100 is 1. Okay na? So manufacturing of machine A is nothing but probability of A is 25 by 100, probability of B is 35 by 100, probability of C is 40 by 100. Let E be the probability of producing a defective bolt. So defective bolts ఎంత అండి? Probability of A, E by A అంటే defective bolt in A, that is nothing but 5 by 100, in B that is nothing but
4 by 100, and in C that is nothing but 2 by 100. Okay, by Bayes theorem we need to find that probability of P of A by E is equals to P of A by, or sorry, P of E by A, or P of A by E into P of A by everything. P of E by A into P of A plus P of E by B into P of B plus P of E by C into P of C. Babu, Arthamainda? Are you getting the answer? Are you getting my point? Yes, sir. క్లాస్ అర్థం కావట్లేదా? ఇంకొకసారి చెప్పేదండి. మీరు సమాధానం చెప్పకపోతే నా పాటు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. తర్వాత అర్థం అవ్వలేదంటే ఆ సంబంధం లేదు. బాయ్స్ సార్ ఇంకోసారి చెప్పండి సార్. గర్ల్స్, వాట్ అబౌట్ గర్ల్స్? క్లాస్లో గర్ల్స్ లేదా? సార్ వినండి, అందరూ వినండి, ఇంకొకసారి చెప్తాను. ఓకే, కంటున్నాను. In a bolt factory, machines A, B, C manufactured 25%, 30%, and 40% of the total, and their outputs 5%, 4%, and 2% are defective. So, ఒక ఫ్యాక్టరీలో ఏబిసి అనే 3 మెషిన్స్ ఉన్నాయండి. ఆ 3 మెషిన్స్ ఏ అనేది 25%, బి అనేది 35%, సి అనేది 40% ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. దీంట్లో ఏ అనేది 5% డిఫెక్టివ్ బోల్ట్స్ చేసింది, బి అనేది 4% డిఫెక్టివ్ బోల్ట్స్ చేసింది, సి అనేది 2% డిఫెక్టివ్ బోల్ట్స్ చేసింది. అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎ బోల్ట్ ఈస్ డ్రాన్, అంటే రోజంతా అయిపోయిన తర్వాత ఒక బోల్ట్ని తీస్తే ఆ బోల్ట్ అనేది డిఫెక్టివ్ అయ్యింది. సో ఆ డిఫెక్టివ్ అయిన బోల్ట్ అది ఏ నుంచి వచ్చిందా, బి నుంచి వచ్చిందా, లేదా సి నుంచి వచ్చిందా కనుక్కోమన్నారండి. ఓకే, సో హియర్ వాట్ ఈస్ ద టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ? టోటల్ వర్క్ మీద ఏ ఎంతసేపు చేసిందండి, ఎంత పర్సెంట్ కంప్లీట్ చేసింది? 25%. దట్ ఈస్ probability of A is equals to 25 by 100. The same says probability of B is equals to 35 by 100, and probability of C is equals to 40 by 100. ఇది వాళ్ళు మొత్తం మీద ప్రొడక్షన్ చేసింది. ఓకేనా? దాంట్లో డిఫెక్టివ్ ఎంత ఉన్నాయి? P of E by A. E అంటే let E with the probability of producing a defective bolt. E by A. A అనే మెషిన్ డిఫెక్టివ్ బోల్ట్ ఉంటే అది ఎంత పర్సంటేజ్ చేసింది? 5%. హియర్ సి హియర్ 5%. సో P of E by A is equals to 5 by 100, P of E by B is equals to 4 by 100, and P of E by C is equals to 2 by 100. ఈ 2 by 100 ఏంటంటే 2% ఆర్ డిఫెక్టివ్ బోల్ట్స్ ఫ్రమ్ మెషిన్ సి. కాబట్టి ఇలా తీసుకోమండి. బై యూజింగ్ బేస్ థీరం ఫస్ట్ వన్ తీసుకుంటామండి. ఓకే, డిఫెక్ట్ డ్రా చేసిన బోల్ట్ అనేది డిఫెక్టివ్ బోల్ట్ అనేది ఏ మెషిన్లో నుంచి వచ్చేదానికి ప్రాబబిలిటీ ఎంత? సి హియర్ ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ దట్ ఈస్ ఫ్రమ్ ఏ, దట్ ఈస్ ఇక్కడ P of A by E అని చూడండి, దాన్ని E by A అని రాయండి. P of E by A, E by A. P of E by A is equals to P of E by A into P of A by P of E by A into P of A plus P of E by B into P of B plus P of E by C into P of C. అంటే ఓన్లీ ఏ అన్నాడండి, ఓన్లీ ఏ బై టోటల్ తీసుకున్నాను అన్న. సో P of E by A వాల్యూ ఎంత అండి? 5 by 100 ఇంటూ P of A వాల్యూ ఎంత? 25 by 100 by 5 by 100 into 25 by 100 plus 4 by 100 into 35 by 100 plus
2 by 100 into 40 by 100. Okay. See here, 1 by 80 by 69 by 2000. So P of A by B value, A by E value entandi 0.362. The same sense, find the value of P of B by E. P of B by E value kuda kanukondi. Enna? 0.405. Denikama P of B by E? Amaravati. Machine B value entandi? Machine B value enta? 0.405. What about machine C? 0.231, sir. Very good, very good. 0.231. మిగతా వాళ్ళు కూడా చేయండి అండి. మిగతా వాళ్ళు కూడా ప్రాబ్లం చేయండి. మిగతా వాళ్ళు కూడా ప్రాబ్లం చేయండి. చేశారండి. అయిందా? So go for the next problem. From a pack of 52 cards, defined an event A is drawing a king card, event B is drawing a jack or queen card, and event C is drawing a heart card. Then find which are statistically independent. Question రాసుకోండి. From the pack of 52 cards, define event A is drawing a king card, event B is drawing a jack or queen card, event C is drawing a heart card, and find which are statistically independent. ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ చేసి నాకు మెయిల్ పంపించండి. ఓకే. And I'll stop the meeting here.